హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 27,000 కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంచలన గర్జన. ప్రభుత్వానికి 10 కీలక డిమాండ్లతో అల్టిమేటం జారీ. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కొలువుదీరిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి తొలి సవాలు ఉద్యోగ సంఘాల నుంచి ఎదురవుతోంది. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన సమస్యలు, చెల్లించని బకాయిలపై ప్రభుత్వ ఉద్యోగులు ఏకతాటిపైకి వచ్చి తమ పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధమయ్యారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ నూతన నాయకత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి స్పష్టమైన డిమాండ్లతో కూడినటువంటి అల్టిమేటం జారీ చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఉద్యోగుల ఆవేదన. గత 5 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో వెన్నెముకగా నిలుస్తున్న మమ్మల్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో మా సమస్యలను పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన సమయం ఇదే అని ఏపీ ఎన్‌జీఓ జేఏసీ నూతన చైర్మన్‌గా ఎన్నికైనటువంటి విద్యాసాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సంతృప్తిని ప్రభుత్వం అర్థం చేసుకొని తక్షణమే కార్యాచరణ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇకపోతే ప్రధాన డిమాండ్లు బకాయిలు, పీఆర్సీ, డీఏలు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు 3 అత్యంత కీలకమైన ఆర్థిక డిమాండ్లను ఉంచాయి. ఇందులో మొదటిది 27,000 కోట్ల పెండింగ్ బకాయిలు. ఇది ఉద్యోగుల తక్షణ మరియు అతిపెద్ద డిమాండ్ అన్నమాట. గత ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి అనేక బిల్లులను కూడా సుమారు 27,000 కోట్ల వరకు బకాయి పెట్టింది. ఈ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. నూతన పీఆర్సీ నియామకం. ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన 12వ పీఆర్సీ కమిటీని తక్షణమే నియమించాలి. పీఆర్సీ నియామకంలో జాప్యం జరిగితే ఉద్యోగుల భవిష్యత్ ఆర్థిక ప్రణాళికలు దెబ్బతింటాయని, వారి జీతభత్యాలపై తీవ్ర ప్రభావం పడుతుందని సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. డీఏ బకాయిల చెల్లింపు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే 3 డీఏలు పెండింగ్‌లో అయితే ఉన్నాయి. జూలై 1 నాలుగో డీఏ కూడా ప్రకటించాల్సి వస్తుంది. సో, దీంతో ఈ యొక్క డీఏ బకాయిలను వడ్డీతో సహా వెంటనే చెల్లించాలని ఉద్యోగులు కోరుతూ ఉన్నారు. ఇకపోతే జేఏసీ ముందుంచిన ఇతర కీలక డిమాండ్ల జాబితా. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ ప్రభుత్వం ముందుంచిన ఇతర ముఖ్య డిమాండ్లు ఇవే. ఉద్యోగ ఖాళీల భర్తీ. రాష్ట్రంలోని కీలక ప్రభుత్వ శాఖలలో వేలాదిగా ఉన్న ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేసి ప్రస్తుతం ఉన్న ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించాలి. సరెండర్ లీవ్ల పునరుద్ధరణ. నిలిపివేసిన సరెండర్ లీవ్ నగదును చెల్లింపు విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలి. ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ ప్రక్షాళన. ఉద్యోగుల జీతాల నుండి ఆరోగ్య పథకం కోసం వసూలు చేస్తున్నటువంటి నిధులను నేరుగా నెట్వర్క్ హాస్పిటల్స్ ఖాతాలో జమ చేసేలాగా పారదర్శకమైన ఈ యొక్క విధానాన్ని తీసుకురావాలి. ఇకపోతే క్వాంటమ్ పెన్షన్ వివాదంలో మార్పులు. పెన్షనర్లకు మేలు చేసే విధంగా క్వాంటమ్ పెన్షన్ విధానంలో మార్పులు చేయాలి. పదవీ విరమణ వయస్సు పెంపు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచినట్లే ఆ ప్రయోజనాన్ని కూడా సహకార గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా వర్తింపచేయాలి. కారుణ్య నియామకాలు. కరోనా మహమ్మారి సమయంలో విధి నిర్వహణలో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు పంచాయతీరాజ్ వంటి శాఖలలో కారుణ్య నియామకాలు పూర్తిగా చేయాలి. సో, ఇక కొత్త ప్రభుత్వానికి ఇది తొలి అగ్ని పరీక్ష లాంటిది. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై స్పష్టమైన రూట్ మ్యాప్ ప్రకటించాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరిస్తోంది. సో, లక్షలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాల భవిష్యత్తు ముడిపడి ఉన్న ఈ
సమస్యలపై కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా అయితే మారింది. ఇది కేవలం ఉద్యోగుల సమస్య కాదు. ప్రభుత్వ పరిపాలనా సామర్థ్యానికి ఇచ్చిన మాటకు కట్టుబడే నిబద్ధతకు తొలి అగ్ని పరీక్షగా అయితే నిలవనుంది. సో, మరి చూడాలి ఫ్రెండ్స్, కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులలో అన్నీ కాకపోయినా విడతల వారీగైనా చెల్లింపులు చేస్తుందా లేదా అనేది అప్డేట్ వచ్చిన వెంటనే మీకైతే వీడియో రూపంలో అందిస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.